السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من లిసాని యఫ్ఖహూ కౌలీ. ఏ విధంగానైతే సతర్పై దృష్టి వేయడం నిషిద్ధమో అదేవిధంగా పరాయి పురుషుడు మహరం కానివాడు స్త్రీ శరీర భాగాన్ని తాకడం కూడా నిషిద్ధము. అయితే అనివార్యమైన పరిస్థితి ఏర్పడినప్పుడు నిషేధాజ్ఞలు వర్తించవు. ఉదాహరణకి వైద్య సేవలు అవసరమైనప్పుడు, ప్రమాద బారి నుండి కాపాడవలసి వచ్చినప్పుడు. స్త్రీ పురుషుల హద్దులు ఇంతవరకు చెప్పుకున్న దాన్ని బట్టి విదితమేదేమిటంటే, ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క సతర్ పరిధిలోనికి రాని శరీర భాగాన్ని అంటే నాభి పై భాగాన్ని, మోకాళ్ళ క్రింద భాగాన్ని చూడటం సమ్మతమే. అయితే ఈ చూపు భావోద్రేకతతో కూడినదై ఉండకూడదు. ఉపద్రవానికి ఆస్కారం కల్పించేదిగా ఉండకూడదు. అందుకే అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ధర్మపత్ని హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారికి పండుగ దినాన నిగ్రో యువకుల కర్రసామును చూచేందుకు అనుమతించారు. మస్జిదే నబవి వద్ద యువకులు ఈటెలతో, కర్రలతో విన్యాసాలు చేస్తుంటే ఆమె వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనక నిలబడి చూడగలిగినంత సేపు ఆ విన్యాసాలను చూచారు. తర్వాత అలసిపోయి వెనుక తిరిగారు. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క సతర్ పరిధిలోనికి రాని శరీర భాగాలను అంటే ముఖాన్ని, అరచేతులను చూడటం తప్పేమీ కాదు. అలాగే ఒక పురుషుడు ఒక స్త్రీ యొక్క సతర్ పరిధిలోనికి రాని శరీరం భాగాలను అంటే ముఖాన్ని, అరచేతులు చూడడం తప్పేమీ కాదు. అయితే ఆ చూపులు దురుద్దేశంగాని, కళ్ళల్లో కైపుగాని ఉండకూడదు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.